దేశభక్తి అంటే ఏంటి? క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు జాతీయ జెండా పట్టుకొని ఊరేగడమా? ఏ జనవరి 26కో లేదా ఆగస్టు 15కో భారత్ మాతాకి జై అంటూ రెచ్చిపోవడమా? ఇది కాదు దేశభక్తి అంటే. ఒకవైపు దేశ ప్రజలు ఆదమర్చి నిద్రిస్తుంటే అర్ధరాత్రి చిమ్మ చీకటిలో కనిపించని శత్రువుతో యుద్ధం చేయడం. వినడానికే కష్టంగా అనిపించే ఈ పనిని ఎంతో ఇష్టంతో చేస్తున్న మన సైనికుల కోసం మనం ఏం చేస్తున్నాం? పట్టుమని పట్టెడన్నం కూడా పెట్టలేకపోతున్నాం. అర్ధాకరితో కడుపు మార్చి రాచి రంపాన పెడుతున్నాం. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రస్తుతం దేశంలో ఇదే జరుగుతోంది. ఒక పరోటా, కొద్దిగా చాయ్, మధ్యాహ్నం ఉడికి ఉడకని పప్పు, 3 పరోటాలు, మళ్ళీ రాత్రికి ఇదే రిపీట్. ఇదేదో డైటింగ్ చేసే వారి కోసం తయారు చేసిన మెనూ అనుకుంటున్నారా? కాదు కాదు. దేశ సరిహద్దుల్లో రెప్ప వేయకుండా 9 గంటలు కాపలా కాసి వచ్చే మన వీర సైనికులకు పెట్టే ఫుడ్ ఇది. సరిగ్గా తింటే ఓ పూటకు కూడా సరిపోని ఈ తిండితో ఎలా బతకాలని ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని అడిగేశాడు ఓ సైనికుడు. లెక్కాపత్రాలు లేని ఆర్మీ సొమ్మును అడ్డంగా దోచేస్తున్న ఆర్మీ ఆఫీసర్ల బండారాన్ని బయట పెట్టేశాడు. తేజ్ బహదూర్ యాదవ్ సరిహద్దుల్లో పనిచేసే ఓ సాదాసీదా బీఎస్ఎఫ్ సైనికుడు. అతడి గుండె ధైర్యం హిమాలయాలను తాకేంత ఎత్తులో ఉంది. దేశ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్లు గడిచింది. మన సైన్యంలో పనిచేసే జవాన్లకు మాత్రం రాలేదు. సరిగ్గా ఈ విషయాన్నే యాదవ్ ఎత్తి చూపాడు. ఇండియన్ మిలిటరీలో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేశాడు. ఈ అవినీతి పరులు చివరికి సైనికులకు పెట్టే ఆహారాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. సొమ్మంతా మెక్కేసి వారిని అర్ధాకలితో మార్చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అన్యాయం జరుగుతున్నా ఎవ్వరూ నోరు మెదపలేదు. కఠినమైన సైనిక నియమాలకు ఎదురు తిరిగితే కోర్టు మార్షల్ చేస్తారనే భయం కావచ్చు, మరొకటి కావచ్చు. మొత్తానికి ఈ అన్యాయం 60 ఏళ్లుగా బయటపడలేదు. అందరూ సర్దుకుపోయారు. తేజ్ బహదూర్ యాదవ్ ఊరుకోలేదు. నాటి విప్లవ వీరుడు భగత్ సింగ్ ను గుర్తుకు తెచ్చాడు. రోజూ సైనికులకు పెట్టే ఆహారాన్ని వీడియో తీసి ఫేస్బుక్ లో పోస్టు చేశాడు. అంతే, దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయం అందరికీ తెలిసిపోయింది. పాక్ సరిహద్దుల్లో పనిచేస్తున్న జవాన్ల దుస్థితి దారుణంగా ఉంది. ఇక్కడే ఆహార అక్రమాలు జరుగుతున్నాయి. వీరు తమ దుస్థితి గురించి వీడియోలను ప్రచురించడంతో మన సైనిక దళాల వాస్తవ పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం సరిపడినంత ఆహారం పంపిస్తున్నప్పటికీ అధికారులు ఆ ఆహార పదార్థాలను బయటి మార్కెట్లో అక్రమంగా అమ్ముకుంటున్నారు. దేశ ప్రజలు సిగ్గుపడే విషయమే. సైనికుల కడుపు మార్చడం కన్నా ఘోరం మరొకటి ఉండదు. ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సైన్యంలో ఎలాంటి అవినీతి లేదని గొప్పలు చెప్పుకునే పాలకులు ఒక్కసారిగా డిఫెన్స్లో పడ్డారు. దేశ సరిహద్దు అత్యంత కీలకమైంది. కనురెప్ప వేస్తే చాలు పాకిస్తాన్ తూట గుండెల్లోకి చొచ్చుకుపోతోంది. అందుకే డ్యూటీలో నిర్లక్ష్యం పనికిరాదు. 11 గంటలకు పైగా నిలబడి ఉండాల్సి వస్తోంది. ఇది చాలా కష్టం. ఇలా పనిచేసి వచ్చిన సైనికులకు పెట్టే ఆహారం కాస్త ఉప్పు, కాస్త పసుపు కలిపిన ఓ కూర, 3 పరోటాలు. ఈ కొంచెం తిని అన్ని గంటలు ఎవరైనా ఎలా పనిచేయగలరు?
సైనికులు బోర్డర్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. శత్రుముక్కలను తుదముట్టించి దేశాన్ని రక్షిస్తున్నారు. కుటుంబానికి దూరంగా నిద్రాహారాలు మాని దేశం కోసం పరితపిస్తున్నారు. సైనికుల పోరాటం వల్లే మనం ఇక్కడ ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోతున్నాం. అలాంటి జవాన్లను ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్లోని కచ్ తీరం వరకు సువిశాల భారతదేశం మనది. దేశ సరిహద్దులు సుదూరమైనవి. సముద్రాలు, ఎడారులు, మైదానాలు, దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలు, హిమాలయాలు, ఇలా ఒక్కో ప్రాంతం ఒక్కో రకంగా ఉంటుంది. భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నా శత్రు దుర్భేద్యమైన పహారా తప్పనిసరి. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీలలో మనది 2వ స్థానం. 12 లక్షలకు పైగా సుశిక్షితులైన సైనికులు దేశ రక్షణకు సిద్ధంగా ఉంటారు. దాదాపు ఇంతే స్థాయిలో రిజర్వు దళం ఇతర పనుల్లో నిమగ్నమై ఉంటుంది. భారతీయ సైన్యానికి రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ హోదాలో ఒక 4 స్టార్ జనరల్ సైన్యానికి సారథ్యం వహిస్తాడు. ఇప్పటివరకు ఫీల్డ్ మార్షల్ హోదా అంటే 5 స్టార్ జనరల్ హోదా ఇప్పటివరకు ఇద్దరికే ఇచ్చారు. ఇండియన్ ఆర్మీకి మూలం ఒకప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ తర్వాత ఎన్నో మార్పులు వచ్చినా నాటి క్రమశిక్షణను నేటికి తూచా తప్పకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. నిరంతరం పోరాడుతుంది. ఒక్క క్షణం నిర్లక్ష్యం ప్రదర్శించదు. అయితే ఇది ఏ శత్రువుతోనూ అనుకోకండి. అత్యంత క్లిష్టమైన వాతావరణమే మన జవాన్లకు ప్రధాన శత్రువు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ఆర్మీ మనది. రాజస్థాన్లోని థార్ ఎడారిలోనూ మనకు పాకిస్తాన్తో సరిహద్దు ఉంది. ఇక్కడ సైన్యం ఒంటెల మీద ప్రయాణిస్తూ కాపలా కాస్తోంది. అడుగు తీసి అడుగు వేయాలంటే భయపెట్టే ఎడారి, కట్లపాములు, మోకాల్లోతు కూరుకుపోయే మెత్తని ఇసుక. ఉదయం 6 గంటలకే ప్రతాపం చూపే ఎర్రని సూర్యుడు. ఇక్కడ ప్రతికూలతలు,
వేగంగా దూసుకువచ్చే ఇసుక తుఫాన్లు మరీ డేంజర్. ఒకసారి వెళ్లిన బాట మరో అరగంటకే ఎత్తైన ఇసుక కుప్పలుగా మారిపోతోంది. ఇక్కడ దారిని గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. శత్రు సైనికుల కంటే ప్రతికూల వాతావరణంతోనే మన జవాన్లు యుద్ధం చేయాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతం సియాచిన్. ఇదొక మంచు హిమానీ నదం. ఏడాది పొడవునా -40 డిగ్రీల ఉష్ణోగ్రతతో గడ్డకట్టుకుపోయి ఉంటుంది. ఇది చాలా డేంజరస్ ప్రాంతం. చేతి గ్లౌజ్లను తీసేస్తే వెంటనే చచ్చుబడిపోతాయి. DRDO తయారు చేసిన ప్రత్యేక గదుల్లో మాత్రమే దుస్తులను విప్పాల్సి ఉంటుంది. ఇక్కడ నీళ్లు తాగాలంటే కిరోసిన్ స్టవ్తో మంచు గడ్డలను వేడి చేయాలి. ఇక్కడ డ్యూటీ చేసే సైనికులకు ఆహారం అందించడం అత్యంత కష్టమైన విషయం. యాపిల్ పండును 10 సెకన్లు బయట పెడితే క్రికెట్ బాల్ అంతా గట్టిగా మారిపోతుంది. నెలకోసారి స్నానం, ఆహారం పనికి రాకపోవడంతో పస్తులుండటం, వినికిడి సమస్యలు తలెత్తడం ఇక్కడ కామన్. అయినా సియాచిన్లో పోరాటానికి సైనికులు పోటీ పడడం వారి దేశభక్తికి నిదర్శనం. ఇంత కష్టపడినా సరైన తిండి పెట్టడానికే అధికారులకు చేతులు రావడం లేదు. దేశం మీదున్న అభిమానంతో కడుపు చంపుకొని మరీ పనిచేస్తున్నారు మన వీర సైనికులు. శత్రువు దాడిలో మరణించే జవాన్ల కన్నా ప్రతికూల వాతావరణంలో మరణించేవారు 10 రెట్లు ఎక్కువ. పోనీ ఈ ఎత్తైన ప్రాంతం సియాచిన్ను వదిలేద్దామా అంటే ఆక్రమించుకోవడానికి చైనా రెడీగా ఉంది. పాకిస్తాన్కు వెళ్లడానికి ఇదే దగ్గరి మార్గం. అందుకే సియాచిన్లో మన జవాన్లు ప్రాణాలకు తెగించి మరీ కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నారు. BSF అధికారులలో అవినీతి పెరిగిపోయింది. తమకు వచ్చే సరుకులను సగం ధరకే అమ్ముకోవడం కశ్మీర్లో కామన్ విషయం. పెట్రోల్, డీజిల్, బియ్యం వంటివి చాలా చౌకగా అమ్ముతారని స్థానిక ప్రజలే ఆరోపిస్తున్నారు. BSF అధికారుల అవినీతికి అంతే లేదు. సైనికులకు ఆహారంగా పెట్టే బియ్యం, కందిపప్పులను కూడా వీరు వదిలిపెట్టడం లేదు. చివరకు ఫర్నిచర్ విక్రయాల్లోనూ కమిషన్లకు కక్కుర్తి పడతారని సివిల్ కాంట్రాక్టర్లు అంటున్నారు. ఒక్కోసారి వీరి ధనదాహాన్ని చూసి భయపడిపోయిన సందర్భాలు ఉన్నాయని, ఇలాంటి ఆఫీసర్లు ఉన్నప్పుడు శత్రు దేశాలతో యుద్ధం ఎలా చేయగలమని వీరు ప్రశ్నిస్తున్నారు. ఎందుకిలా జరుగుతుంది? అడిగేవారు ఎవరూ లేరా అనే ప్రశ్నలు దేశవ్యాప్తంగా వస్తున్నాయి. నిజమే, అడిగేవారు ఎవరూ లేరు. ఇండియన్ మిలిటరీ ఖర్చులపై ఆడిటింగ్ ఉండదు. కొనుగోళ్లలో ఈ టెండర్ల ప్రక్రియ అసలే ఉండదు. ఒకవేళ సరుకులు కొనుగోలు చేసినా తిరిగి వాటిని అయిన కాడికి అమ్మి సొమ్ము చేసుకునే ఆఫీసర్లు ఎందరో ఉన్నారు. ఆర్మీ
అధికారుల అవినీతిని ఎవరైనా ప్రశ్నిస్తే వారిని కోర్టు మార్షల్ చేయడానికి వెనుకాడరు. తేజ్ బహదూర్ యాదవ్ విషయంలో ఇదే జరిగింది. ఫేస్బుక్లో పోస్టు చేసిన వీడియోను బీఎస్ఎఫ్ ఖండించింది. తక్షణమే యాదవ్ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏకంగా ఆ సైనికుడిపైనే బీఎస్ఎఫ్ ఆరోపణలు చేసింది. ఆ జవాను అవిధేయుడని, మత్తులో తూగుతూ ఒక అధికారి మీదికి తుపాకీ ఎక్కుపెట్టాడని ఆరోపించింది. విషయమై హోంశాఖ వివరణ కోరడంతో హడావిడిగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసి చేతులు దులిపేసుకుంది. ఇది ముందే ఊహించిన ఆ సైనికుడు క్రమశిక్షణా చర్యలకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తన వల్ల లక్షలాది మంది సైనికులకు మేలు జరిగితే అంతకంటే కావాల్సింది ఏముంటుందని అన్నాడు. యాదవ్ పోస్ట్ చేసిన వీడియోను 60 నుంచి 70 లక్షల మంది చూశారు. ఈ ఉత్సాహంతో మరో వీడియోను ఈ విప్లవ వీరుడు పోస్టు చేయడం విశేషం. ఇండియన్ మిలిటరీ ఖర్చులపై లెక్కాపత్రం లేకపోవడం సమంజసమేనా? ఇలా ఎంతకాలం? ఇప్పటికైనా కాక్ పరిధిలోకి ఇండియన్ మిలిటరీని తీసుకువస్తే ఎలా ఉంటుంది? ఆన్లైన్ టెండర్లను ఆర్మీలోనూ ప్రవేశపెడితే తప్పేంటి? ఇప్పుడు దేశంలోని ప్రజలంతా ఇలాగే అడుగుతున్నారు. మోదీ సర్కార్ ఇక్కడైనా మేల్కొని చర్యలు తీసుకోవాలి. లేదంటే పాక్తో యుద్ధంలో కాదు, ఆఖరితో పోరాటంలోనే మన సైనికులు చిత్తుగా ఓడిపోవడం ఖాయం. For more updates, please subscribe 99 TV Telugu.